లు ఆయనను శిశువును తీసుకొని బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఐగుప్తు నుండి మళ్ళీ తిరిగి దూత చేత సూచించబడి హేరోదు చనిపోయాడు. ఇక మీకు థ్రెట్ లేదు. మీరు పైకి వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? గుడ్. వెరీ గుడ్. నజరేతుకు వెళ్ళారు. నజరేతులో ప్రభువు 12 సంవత్సరాల వరకు ఆయన ఎదిగిన రికార్డ్ రాయబడలేదు గానీ, ఆ ఏజ్ రాయబడింది కదా! 12 ఏళ్ల వరకు ఆయన ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. 12 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు నజరేతు నుంచి తల్లిదండ్రులతో కలిసి యెరూషలేముకొచ్చాడు. వెరీ గుడ్. యెరూషలేములో అప్పుడు తల్లిదండ్రులతో మిస్ అయిపోవటం, ఆ చరిత్ర అంతా అక్కడే జరిగింది కదా! యెరూషలేము నుండి తిరిగి వాళ్ళెక్కడికి వెళ్ళారు మళ్ళీ? ప్రభువుని తీసుకొని నజరేతుకు వెళ్ళారు. నజరేతులో మళ్ళీ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా రికార్డ్ ఏమీ రాయబడలేదు. ఆయన ఏం చేశాడో రాయబడలేదు గానీ, 12 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు వరకు ప్రభువు తల్లిదండ్రులకు లోబడి వాళ్ళ డాడీ చేసే పని చేస్తా, వాళ్ళ అమ్మ చెప్పిన పనులు చేస్తా, అదెంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇక్కడున్నటువంటి 12 ఇయర్స్ బాయ్స్ దగ్గర నుంచి 30 ఇయర్స్ పెళ్ళైనా కాకపోయినా ఆ ఏజ్ వరకు ఎట్లా ఉండాలంట? తల్లిదండ్రులకు లోబడి. అది ఎంత పెద్ద మాటన్నా కదా! గొప్ప రక్షకుడు, మహిమగల ప్రభు. ఆయన ఆయన మహోన్నతమైన స్థలములలో సర్వాధికారి అయిన దేవుడు, అంతటి గొప్ప దేవుడు తల్లిదండ్రులకు ఏం చేశాడంట? ఏం పనులు చేసుంటాడు చెప్పండి? వాళ్ళ డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తాడు కదా! కార్పెంటర్ దగ్గర టూల్స్ ఉంటాయి కదన్నా! మీరు అన్నని అడిగితే, మీరా వాళ్ళ అన్నని అడిగితే చెప్పారు. అరే నాన్న స్క్రూ ఇయ్యి అంటే, కార్పెంటర్స్ యాక్చువల్‌గా వాళ్ళు చేసే పని పైన గాని బిజీగా ఉంటారు. చిన్న చిన్న పనులు చెప్తారాళ్ళు గదా! పెద్ద పనులు చెప్పరు. దాన్ని చెక్కు, దాన్ని తీసుకురా, మోయటానికి ఆ చెక్కలు తీసురా అంటే, మహాప్రభువు ఆయన ఆజ్ఞాపిస్తే దూతలు చేస్తారు. ఆయన ఆజ్ఞాపిస్తే సైన్యాలు, సమూహాలు, మహిమలో ఉండే అందరూ లోబడే ఆ మహాప్రభు ఆయన ఆజ్ఞాపిస్తే చేసేవాడు, ఆయన చేస్తున్నాడు. ఎంత గొప్ప మాదిరి గదా! కాబట్టి తల్లిదండ్రులకు లోబడి అక్కడున్నాడు. నజరేతులో 30 సంవత్సరాల వయసు తర్వాత 30 సంవత్సరాల వయసులో ఆయన ఎక్కడికొచ్చారు? బేతనియా అనే ప్లేస్‌కొచ్చారు. అక్కడ ప్రభు ఏం చేశారని చెప్పుకున్నాం? బాప్తీసం తీసుకున్నారు. వెరీ గుడ్. బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళారు? యోదయలో ఉన్న అరణ్యం. కాబట్టి ఈ బేతనియా అనే ప్లేస్ కూడా ఎక్కడుంటదని చెప్పుకున్నాం? యోర్దానుకి ఆవల. వెరీ గుడ్. షబాష్! సూపర్‌గా చెప్పారు. బ్రదర్స్ అసలేం చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. వండర్‌ఫుల్ లెసన్స్. చాలా బావుంటాయి. కాబట్టి బేతనియా అనే గ్రామంలో యోదయ ప్రాంతంలో సౌత్‌లో యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న స్థలంలో ఆయన అరణ్యంలో ఎన్ని దినాలు శోధించబడ్డారన్నా? 40 దినాలు ప్రభువారు శోధించబడ్డారు. 40 దినాల తర్వాత మళ్ళీ ఎక్కడికొచ్చాడు? వెరీ గుడ్. ఇక్కడే నేను ఒక పెద్ద రిస్క్ తీసుకొని నేరోగా తప్పించుకున్నాను. ఆ! సోదరీలకి ఒక గిఫ్ట్ అని చెప్పాను. ఆ తర్వాత సోదరులకి పెద్ద గిఫ్ట్ చెప్పాను. కానీ తక్కువలో తప్పించుకున్నా. లేకపోతే ఆ! ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభు వారు తిరిగి బాప్తీసం ఇచ్చే స్థలముకే వచ్చారు. అప్పుడు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని గురించి ఎవరు సాక్ష్యం చెప్పారు నాన్న? బాప్తీసం ఇచ్చే యోహాను సాక్ష్యం చెప్పాడు. అక్కడ నుంచి మరునాడు 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 అనే చరిత్ర యోహాను సువార్త మొదటి అధ్యాయంలో నుండి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి మనం ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అని మనం ధ్యానం చేయాలి. ఎక్కడి నుంచి? బాప్తీసం తీసుకొని యోదయ అరణ్యంలో శోధించబడి తిరిగి వచ్చి బాప్తీసం తీసుకున్న బేతనియా ప్రాంతానికే వచ్చి
శిష్యులను కూడబెట్టుకొని కొందరిని ఎంచుకొని ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనే సంగతుల్ని మనం అర్థం చేసుకోవాలి. వాటిని మనం అర్థం చేసుకోవటానికి మనం ఎక్కడి నుంచి చదవాలి చూద్దాం. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఇప్పుడు చూడండి అన్న, 29వ వచనం, 1:29. యోహాను సువార్త 1:29. మరునాడు అంటే శోధించబడి వెనక్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మరునాడు. తర్వాత 35 మరునాడు మరలా. కాబట్టి ఇదిగో చూడండి, యేసు ప్రభువారు 35వ వచనంలో మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలిచి ఉండగా ప్రభు కనిపించాడు. అప్పుడు భక్తుడైన యోహాను అంటే బాప్తిస్మిచ్చే యోహాను మళ్ళీ చెప్పాడు. ఏమని చెప్పాడు మళ్ళీ? ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని మళ్ళీ రీఇన్స్టేట్ చేశాడు. అంటే దేవుని వాక్యంలో ప్రాముఖ్యమైన సత్యాలని మళ్ళీ మళ్ళీ చెప్పాలన్నమాట కదా. రీఇన్స్టేటింగ్ అగైన్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్. ఆత్మీయమైన పాఠాలు అవసరమైనవి మాటిమాటికి చెప్పాలా, అందరి ముందు చెప్పాలా, ప్రైవేట్గా చెప్పాలా. ఇక్కడ ఎంతమంది ముందు చెప్పాడన్నా బాప్తిస్మిచ్చే యోహాను? ఎంతమంది ఉన్నారో తెలీదు. ముందు చెప్పినప్పుడు జన సమూహాల ముందు చెప్పాడు. ఇక్కడ మాత్రం ఇద్దరు శిష్యులే ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి 35. ఇద్దరును నిలిచుండగా చాలనా. అప్పుడు ఆయన వెంట వాళ్ళిద్దరు శిష్యులు బయలుదేరి వెళ్ళారు. ఆ ఇద్దరు శిష్యుల పేర్లు మీరు చెప్తారా? అవునా, తప్పు చెప్పారు. సీమోను ఆంద్రేయ కాదు. ఒకటి పేరు కరెక్ట్. ఆంద్రేయ ఒకడు, రెండో ఆయన పేరు సరే చదివి చెప్దాం. ఓ యేసయ్యా. ఎవరన్నా? వెరీ గుడ్, అది కరెక్ట్ మాట. ఒకటి ఎవరు? ఆంద్రేయ పేరు కరెక్ట్. కానీ ఈ రాస్తున్న ఆయన ఉన్నాడే, ఎవరైనా? శిష్యుడైన యోహాను. ఆంద్రేయ శిష్యుడైన యోహాను మొదట ప్రభుని వెంబడించారు. వెంబడించి వెతకటానికి వెళ్ళినట్టుగా యేసయ్యని వెంబడిస్తూ ఉంటే ప్రభు ఏమడిగాడు? మీరేమీ యాక్చువల్గా ఏమని అడగాల? వీళ్ళేం చెప్పాలా? వెరీ బ్యూటిఫుల్. యోహాను సువార్త అంతా డిస్కోర్సెస్ అంటారు. డిస్కోర్సెస్ అంటే ఇంగ్లీష్ పదం, పెద్ద పదం. కాన్వర్జేషన్స్, సంభాషణలు, మాటలు కదా. నికోదేముతో పర్సనల్గా మాట్లాడాడు. విశ్వాస జీవితంలో వ్యక్తిగతమైన సంభాషణ, సేవకులు, విశ్వాసులు, భార్య, భర్త, సహోదరులు, సహోదరీలు, ఒంటరిగా, ఫ్రెండ్షిప్గా, ఒక్కళ్ళుగా, ఒక్కొక్కరుగా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. సంఘంగా కలిసి వచ్చి నేర్చుకునే అంశాలు కూడా ఉంటాయి. వాటికంటే ఎక్కువగా ఒకరంగా కారులో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, కలిసి కూర్చొని భోంచేసేటప్పుడు. అందుకనే మొదటి శతాబ్దంలో సహోదరులు ఏమేమి విడిచిపెట్టుకుంటున్నారు? రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు, సహవాసమందు. ఎందుకు అవసరం సహవాసం? సంఘంగా మనం నేర్చుకునేవి కొన్ని, సామూహికంగా నేర్చుకునేవి కొన్ని, సహవాసంలో నేర్చుకునేవి చాలా అద్భుతమైనవి. కాబట్టి ప్రభువు ఒక్కొక్కళ్ళతో మాట్లాడటం. ఇదిగో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇద్దరితోనే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఎవరితో మాట్లాడాడు? నికోదేముతో ఒక్కడితోనే మాట్లాడాడు. రాత్రి ఎంతసేపు మాట్లాడాడు తెలీదు. మనమైతే ఏం చేస్తాం?
నేను చాలా అలసిపోయాను, పండగలో ఉన్నాను, నాకు టైం లేదు, రేపు పొద్దున కలువు అంటా నేనైతే. ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చాము అని చెప్తాం. కానీ ప్రభు నికోదేముతో అద్భుతమైన సత్యాలు, డిస్కోర్సెస్ అంటారు, అంటే 1-to-1 పర్సన్స్ టాక్స్. నికోదేము తర్వాత ఎవరితో మాట్లాడాడు? సమరయ స్త్రీతో మాట్లాడాడు. అలా మీరు గమనించితే మేడగదిలో 12 మందితోనే మాట్లాడాడు. ప్రభు యొక్క సంభాషణలు చాలా దివ్యంగా ఉంటాయి. యోహాను సువార్తలో ఈ ఇద్దరు వ్యక్తుల్ని ప్రభు ఏమడిగాడు నాన్న? మీరు ఏమి వెదకుచున్నారు అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? మేము ఒక మనిషిని వెతుకుతున్నాం. ప్రభు అడగటంలో దృష్టి అంటే, ఏమన్నా పోగొట్టుకున్నారా? మీ రింగ్ ఏమన్నా పోయిందా? మీ చైన్ ఏమన్నా పోయిందా? మీ వస్తువు ఏమన్నా పోయిందా? వాళ్ళు అంటున్నారు, వీఆర్ నాట్ సర్చింగ్ అన్ ఆబ్జెక్ట్, వీఆర్ సర్చింగ్ అ పర్సన్ కదా. మాకు వస్తువు కాదు కావాల్సింది, మాకు వ్యక్తి కావాలి. మెస్సియాని వెతుకుతున్నాం. బాప్తిస్మిచ్చే యోహాను వెంట మేము ఎందుకు వెళ్తున్నామంటే రక్షకుడి కోసం వెతుకుతున్నాం మేము. అయితే ప్రభు అన్నాడు, అవునా మీరు ఆయన్ని వెతుకుతున్నారా? అయితే రండి చూడండి. కమ్ అండ్ సీ. బ్యూటిఫుల్ వర్డ్. అయితే వచ్చి చూడుడి. మీరు వెతుకుతున్న వ్యక్తి, మీరు వెతుకుతున్న సత్యం, మీరు వెతుకుతున్న మనిషి మీకు దొరికితే ఈరోజు పెళ్లి సంబంధాల్లో ఏం చేస్తారన్నా? ఒక వ్యక్తి కోసం వెతుకుతాం కదా. ఆ వ్యక్తే, మీరు వెతుకుతున్న వ్యక్తే, మీరు కోరుకుంటున్న వ్యక్తే అన్ని గుణాలతో ఎగ్జాక్ట్గా మీ ముందు వచ్చి నిలబడి నేనే అని పరిచయం చేసుకున్నాను అనుకోండి, ఎంత బాగుంటుంది. ప్రభు అంటున్నాడు, మీరు ఎలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్నారా? రండి చూడండి అన్నారు. కమ్ అండ్ సీ. అలాగా ప్రభుని వెంబడించినటువంటి మొదటి శిష్యులలో రచయిత అయిన, ప్రభుని ఆయన శిష్యుడుగా ఉన్నటువంటి శిష్యుడైన యోహాను, ఆయన పేరు రాయలేదు యాక్చువల్గా, అందుకని మీకు కన్ఫ్యూజన్ వచ్చింది. రెండో ఆయన పేరేంటి? ఆంద్రేయ. ఈ ఆంద్రేయ పేరు రాశాడు. ఆంద్రేయ ప్రభుని అర్థం చేసుకున్నాక, అంటే శిష్యుడైన యోహాను, ఆంద్రేయ వీళ్ళిద్దరూ ప్రభుతో రాత్రంతా గడిపారు. పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చి ఆంద్రేయ పరిగెత్తుకుంటా వెళ్ళి ఎవరిని కలిశాడు? ఇప్పుడు చెప్పారు మీరు, సీమోను పేతురు, మరి తమ్ముడు కదా. ఏమని చెప్పాడు? ఒరే తమ్ముడు, మేము బంగారం కనుక్కున్నాం రా, ట్రెజర్ కనుక్కున్నాం రా అని చెప్పలేదు కదా. ఏమని చెప్పాడన్నా? మేము మెస్సియాని కనుక్కున్నాం రా. ఏమేమి గుణ లక్షణాలు ఉండాలో, ఏ వేటేటి కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అవన్నీ ఆయనలో ఉన్నాయి రా అనగానే ఆ పేతురు కూడా వెంటనే వచ్చాడు. ఆ తర్వాత 43 చూడండి అన్న. 43. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని చెప్పాను. ఇప్పుడు ఫిలిప్పు ఎక్కడోడంటన్నా? బేత్సైదా వాడు. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3వ దినమున కానా అను ఊరిలో. ఇప్పుడు మీరు చెప్పాలా, ఇప్పుడు ప్రభు ప్రయాణం ఎటువైపు సాగుతుంది? గుడ్, బాగా చెప్పారు. ఎక్కడున్నారన్నా? ప్రభు ఎక్కడున్నాడు? బేతనీలో బాప్తిస్మ ఇచ్చారు. ఇక్కడ ప్రభు శిష్యుల్ని ఎంచుకున్నాడు. 2 శిష్యులు ఆయన కలిశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆంద్రేయ ఒకడు, ఆ తర్వాత యోహాను భక్తుడైన శిష్యుడు, రచయితైన శిష్యుడు ఒకరు. వీళ్ళిద్దరిని ఎంచుకున్నాడు. సీమోను పేతురు కూడా వచ్చాడు. సీమోను పేతురు తర్వాత ఇప్పుడు ఆయన ఫిలిప్పుని ఎంచుకోవాలా. ఫిలిప్ ఎక్కడోడు? ఎక్కడుంది? బేత్సైదా. వెరీ గుడ్, ఇదిగో ఇక్కడ ఉంది బేత్సైదా. అంటే ఇప్పుడు ప్రభు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అనమాట? గలిలయలోని బేత్సైదా. చెడిగిపోయినాయిలేండి అక్షరాలు. ఎక్కడన్నా? ఇది గలిలయ ప్రాంతం, ఇది యోదయ ప్రాంతం. యోదయ ప్రాంతంలో నుంచి బాప్తీసం తీసుకొని ఇప్పుడు ప్రభు గలిలయ ప్రాంతానికి బేత్సైదాకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఓకే, బేత్సైదా వాడైన ఫిలిప్పు నీ కలవాలనుకుంటున్నాడు ప్రభు. ఫిలిప్పుని కలిశాడు. ఫిలిప్పుని కలిసిన తర్వాత ఇంకెవరిని కలిశాడన్నా? వెరీ గుడ్, నతానియేల్ని కలిశాడు.
నతానియేలు ఏ ఊరోడన్నా? నతానియేలు ఏ ఊరోడు? కానా. ఎవరు చెప్పారు కానా? వెరీ గుడ్. ఎక్కడుందమ్మా? ఎక్సలెంట్, శబాష్. అది దాట్ ఈస్ 100 మార్క్స్. 21వ అధ్యాయం చూడండి, అట్లా చెప్పాలా. 21వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం. 21:2 యోహాను సువార్త అన్న ఒకసారి చూడండి. 21:2 యోహాను సువార్త చదవండి అన్న. సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనే ఊరికి చెందినవాడైన నతానియేల్. అంటే ఇప్పుడు ప్రభు ఏ ఏరియాలో తిరుగుతున్నాడు? గలిలయలో తిరుగుతూ ఉన్నాడు. అంటే బాప్తీసం తీసుకొని 2 శిష్యుల్ని ఎంచుకొని అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఉత్తరం వైపు వచ్చింది. ఉత్తరం వైపు వచ్చి బేత్సైదా వాడైన ఫిలిప్పుని పట్టుకున్నాడు, అంటే ఎంచుకున్నాడు. ఫిలిప్పుని ఎంచుకున్న తర్వాత కానా అనే ఊరి వాడైన నతానియేల్ని ఎంచుకున్నాడు. ఇదిగో ఇది ఇక్కడ ఉంది కానా. కానాకి బేత్సైదాకి మధ్యలో ఏముంది? ఈ చిన్నది గలిలయ సముద్రం ఉంది. గలిలయ సముద్రం అంటే సముద్రానికి ఇటువైపు కొందరిని, సముద్రానికి అటువైపు కొందరిని. కానా అనే ఊరివాడైన నతానియేల్ని ఎంచుకున్నాడు. బేత్సైదా ఊరివాడైన ఎంతమంది శిష్యుల పేర్లు వచ్చాయి ఇప్పుడు? ఇక్కడ 2, వాళ్ళిద్దరు పేర్లు చెప్పండి. ఇక్కడ 2 పేర్లు ఏంటి? ఆంద్రేయ, భక్తుడైన శిష్యుడు యోహాను, తర్వాత పేతురు, వెరీ గుడ్, ఫిలిప్పు, నాతానియేల్, వెరీ గుడ్. 5 పేర్లు, వాళ్ళ ఊర్లు పేర్లు క్లియర్గా గుర్తొచ్చాయి. శబాష్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎంచుకున్నాడు. 2వ అధ్యాయంలో ఇప్పుడు మీరు చదివారు కదన్నా, కానా అనే ఊరిలో ఏం జరిగిందంట? అంటే బాప్తీసం తీసుకొని శిష్యుల్ని ఎంచుకొని మంచి ఫస్ట్ టైం ఆయన అటెండ్ చేసినటువంటి పబ్లిక్ ఫంక్షన్ ఏంటిదన్నమాట? పెళ్ళి కదా. ఎక్కడ పెళ్ళి? ఎవరిదో తెలీదు, కానీ కొందరి అభిప్రాయం. మనం దాన్ని అధికారపూర్వకంగా చెప్పలేం. ఏందే పెళ్ళి అని చెప్పడానికి వీల్లేదు, చెప్పకూడదు కూడా. ఊరికినే మనుషులం కదా, అట్లా అయి ఉంటుందన్నా ఇట్లా అయి ఉంటుందన్నా ఊహిస్తాం కదా. అలా అనుకునే విధానంలో ఒకవేళ ఈ పెళ్ళి నతానియేల్దేమో. ఏ పెళ్ళి? కానాలో పెళ్లి జరిగిందే. ఎవరిదన్నమాట? మేబీ అయి ఉండొచ్చు, ఒకవేళ కాకపోయి కూడా ఉండొచ్చు, మనం చెప్పలేం. కానీ కొందరి అభిప్రాయం నతానియేలు పెళ్ళి అనుకుంటాను, అందుకే వెళ్ళాడు. పైగా ఆ పెళ్లిలో హడావిడిగా తిరుగుతూ ఉంది, మంచి పట్టు చీర కట్టుకొని. ఎవరమ్మా? అంటే వీళ్ళందరూ రిలేటివ్స్ అనుకుంటా కదా. కాబట్టి నతానియేలు అయి ఉండొచ్చు, కానీ మీరు దాన్ని మనసులో పెట్టుకోబాకండి. నతానియేలు పేరుని పెళ్లి కొడుకు పేర్లో పెట్టబాకండి, అది బైబిల్ ఒప్పుకోదు. ఊహించుకోవటం, అర్థం చేసుకోవటం. ఇప్పుడు కానా అనే ఊరిలో పెళ్లికి వచ్చాడు ప్రభు. పెళ్లి జరిగింది. కానా అనే ఊరి తర్వాత ఊరిలో ఏం జరిగిందన్న? పెళ్లిలో ఏం జరిగింది? నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. యోహాన్ దైవభక్తుడు తన సువార్తల్లో 7 అద్భుతాలని రికార్డ్ చేశాడు అని చెప్పుకుంటాం కదా. ఎన్ని రికార్డ్ చేశాడన్నా? 7 అద్భుతాలు. ఆ 7 అద్భుతాలకి యోహాను భక్తుడు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి పిలుస్తాడు. ఆ అద్భుతాలను ఏమంటాడు? సూచక క్రియలు అంటాడు. సూచక క్రియలకి అద్భుతాలకి వ్యత్యాసం ఏంటో మీకు తెలుసు కదా. తెలుసా తెలీదా? అమ్మ, అక్కోళ్ళు, పెద్దోళ్ళు, ఆంటీ వాళ్ళు మీరు చెప్పండి. సూచక క్రియలకి అద్భుతాలకి వ్యత్యాసం. సూచక క్రియ అంటే ఏంటి? అద్భుతం అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పానే. బాబు చెప్పండి, సూచక క్రియ అంటే ఏంటి, అద్భుతం అంటే ఏంటి? గుర్తులేదా? ఓరే రే 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 చెప్పండి, కొంచెం హింట్ ఇవ్వాలా? వచ్చిందా? చెప్పుమా, చెప్పు మరి.
క్రిస్ బాబు ఆంటీ, సూచక క్రియ అంటే ఏంటి, అద్భుతం అంటే ఏంటి? సూచక క్రియ అంటే వేరా, అద్భుతం అంటే వేరా? ఈ రెండు ఒకటేనా? వేరు వేరు, అంతవరకు ఓకే. మరి అద్భుతం అంటే ఏంటి, మహా మహత్కార్యాలు అంటే ఏంటి? అక్క ఎక్కడ? ప్రభువుని, ఓకే, అక్క కొంతవరకు రైట్. ప్రభువునే కాదు, మీరు కొంతవరకు రైట్. ప్రభువునే కాదు, సూచక క్రియ అయినా అద్భుతమైన రెండు ఒకటే. సూచక క్రియ అంటే ఏంటంటే, అద్భుతం అంటే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది, ఏదో ఒకటి, నీళ్లు ద్రాక్షారసంగా మార్చడం, కుంటోడిని లేపటం, గుడ్డోడిని బాగు చేయటం, ఇది ఒక అద్భుతం. సూచక క్రియనన్నా కూడా అందులో ఒక అద్భుతమే ఉంటుంది. కానీ సూచక క్రియలో అద్భుతం ప్రాముఖ్యం కాదు. ఏం ప్రాముఖ్యం కాదు? కుంటోడు లేవటం, అది కాదు ఇంపార్టెంట్. కుంటోడు లేపటము వెనక కానీ ముందు కానీ అది ఒక సత్యాన్ని సూచించిద్ది. మీరేమన్నారంటే ప్రభువుని సూచించింది. ప్రభువుని కాదు, ప్రభువుని మాత్రమే కాదు, కొన్ని ప్రభువుని సూచించవచ్చు. ఒక ఒక ప్రిన్సిపల్, ఒక ఇన్ఫర్మేషన్, ఒక ట్రూత్, ఒక అంశాన్ని ఆ అద్భుతం సూచించిద్ది. అంటే ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే, నేను చెప్పాను, చాలా తేలిగ్గా చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం వస్తుంది. సూత్రం అని చెప్పా కదండి. ఒకడికి బాత్ ఉందంట, రోజు ఏం పెట్టిద్ది, గుడ్డు పెట్టిద్ది. ఆడు బాత్ రోజు బంగారం గుడ్డు పెట్టిద్ది అని ఆడేమనుకున్నాడంట, ఆ పొట్టలో ఎన్ని గుడ్లు ఉన్నాయని ఆ బాతుని ఏం చేశాడు, కోసాడు. పొట్టలో ఎన్ని ఉన్నాయి, ఏం లేవు. ఇప్పుడు అది కథ లేకపోతే నిజమా? స్టోరీ కదా. ఈ స్టోరీలో బాత్ ఇంపార్టెంటా, బంగారు గుడ్డు ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? బాత్ ఇంపార్టెంటా? మోరల్. బాతు ఇంపార్టెంట్ కాదు, గుడ్డు ఇంపార్టెంట్ కాదు, బంగారం ఇంపార్టెంట్ కాదు, అసలు ఏ ఇంపార్టెంట్ కాదు. మనం ఏమి వాటి మీద అటెన్షన్ పెట్టకలా. ఆ కథ వెనక ఒక ట్రూత్ ఉంది, ఒక సూత్రం ఉంది, ఒక సత్యం ఉంది, ఒక మోరల్ లెసన్ ఉంది. ఏంటిది ఆ మోరల్ లెసన్? ఏంటిది బాబు? దురాశ దుఃఖానికి చేటు. చిన్నప్పుడు ఉండే ఈ స్టోరీస్ అసలు ఇప్పుడు చెప్పట్లేదు కూడా కదా. ఆ స్టోరీ కింద రాసేవాడు, దురాశ దుఃఖానికి చేటు. అంటే దురాశ ఉండకూడదు, ఆశ ఉండాలి. అబ్బా, రోజు ఒక గుడ్డు వస్తే బాగుండరా, బంగారం గుడ్డు అనుకోవటం మంచిదే, కానీ ఒకే రోజు 100 బంగారం గుడ్లు వస్తే బాగుండరా అని దానికోసం ప్రయాసపడటం మంచిది కాదు. దురాశ దుఃఖ. ఇప్పుడు దీనిలో ఈ స్టోరీలో ఏది ఇంపార్టెంటే, ఆ స్టోరీ వెనక సత్యం ఇంపార్టెంట్. అలానే సూచక క్రియ వెనక, లేకపోతే సూచక క్రియ ముందు, ఆ పని జరగటానికి ముందు కానీ వెనక కానీ దేవుడు ఒక సత్యాన్ని చెప్తాడు, ఒక సమాచారాన్ని చెప్తాడు, ఒక ఇన్ఫర్మేషన్ని చెప్తాడు. ఈ అద్భుతం ఆ సత్యాన్ని చూపించిద్ది, ఈ అద్భుతం ఆ సంగతిని ఇండికేట్ చేసిద్ది. కాబట్టి ఇది సూచించే క్రియ, కాబట్టి దీన్ని ఏమన్నారు? సూచక. ఇందులో కూడా అద్భుతం ఉంటుంది, కానీ కొన్ని అద్భుతాలు వాటి వెనక మీనింగే ఉండదు. కొందరికి మేలు చేయటం కోసం ప్రభు స్వస్థపరుస్తాడు, కాబట్టి అందులో అద్భుతమే ఉంటుంది, దానిలో సందేశం ఉండదు. అద్భుతము ముందు కానీ వెనక కానీ సందేశం ఉంటే దాన్ని ఏమంటారు? గుర్తుపెట్టుకుంటారా లేదా? పించివ్వాలా? లేదుగా, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి భక్తుడైన యోహాను ఎన్ని అద్భుతాలు రికార్డ్ చేశాడన్నా? 7. ఆ 7ంటిని కూడా యోహాను భక్తుడు ఏమన్నాడు? సూచక క్రియలు. అంటే భక్తుడైన యోహాను కేవలం అద్భుతాలని రికార్డ్ చేయలా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఆ అద్భుతాల వెనక సందేశాన్ని రికార్డ్ చేశాడు. ఆయనకి నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడటం ఇంపార్టెంట్ కాదు, ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడటము వెనక ఒక సందేశం ఉంది. ఏంటిది ఆ సందేశం? బెతస్తా వాళ్ళు ఎవరు లేరు కదా. ఏంటిది నాన్న? నీళ్లు అన్న. ఓకే, వెరీ నైస్. తెలియపరచబడటం, ఇంకా మహిమ బయలుపరచడం. ఇది కూడా ఉపవాస కూడికలో చెప్పినట్టుగా ఉన్నానే.
సిస్టర్? విశ్వాసం. చేంజ్. దట్ ఐ టోల్డ్ ఇట్ వెరీ సింపుల్ వర్డ్. ఏంటిదంట సింపుల్ వర్డ్? మార్పు. ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు అనే మాట ఉంది చూడండి. సో యేసయ్య భూమి మీదకి, అన్న మీరు చెప్పినట్టుగా ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు, కరెక్ట్. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడంటే, నేను ఎందుకు వచ్చానంటే నీళ్ల లాంటి అనుభవాలని ఎలా మారుస్తాను? ద్రాక్షారసంగా మారుస్తాను. ఓకే బాబు, దట్స్ అ మెసేజ్ బిహైండ్ దిస్ మిరకల్. అందుకని దీన్ని సూచక క్రియ అంటారు. ఇప్పుడు ఆ మెసేజ్కి ఆయన యాక్టివిటీస్కి ఏమన్నా రిలవెన్స్ ఉందా? వెరీ గుడ్. చాలా మందిని అప్పటికే మార్చాడు. ఎవరిని మార్చాడు? ఎవరెవరిని మార్చాడు? ఇప్పుడే చెప్పారు కదా మీరు, ఆంద్రేయ మారిపోయాడు. అప్పటిదాకా ఆంద్రేయ ఎటుండేవాడు? బాప్తీసం ఇచ్చే శిష్యుడు అంటుండేవాడు. అంటే బాప్తీసం ఇచ్చే యోహాను అంటే ఎవరైనా ప్రవక్త, పాత నిబంధన సిద్ధాంతాలను అనుసరించే ప్రవక్త, ధర్మశాస్త్రాన్ని అనుసరించే ప్రవక్త. ఇప్పుడు యేసు ప్రభు వారి వెంట యేసయ్య ఎవరు? ఆయనకు అప్పటికి ఆఫీస్ లేదు, అథారిటీ లేదు, ఆయన ఎవరు నమ్మట్లేదు. కానీ వీళ్ళు సాధువుగా, సింపుల్గా, ప్రవచనాల నెరవేర్పుగా కనిపిస్తున్న వడ్రంగివాని కుమారుడైన యేసు ప్రభు వారిని దేవుని కుమారుడని నమ్మి ఆంద్రేయ వెళ్తున్నాడు. మేము చూసాం, మేము నమ్ముతున్నాం, ఈయన మెస్సియా అని మేము గుర్తుపట్టాం అంటున్నాడు ఆంద్రేయ. కాబట్టి ఆంద్రేయ మారిపోయాడు. యేసయ్య ఆంద్రేయాని మార్చాడు. ఇంకెవరిని మార్చాడు? ఇదిగో శిష్యుడైన యోహాను మారిపోయాడు, శిష్యుడు మారాడు. ఇంకెవరు మారారన్నా? పేతురుని. అసలు ప్రభు ఏమని పేరు పెట్టాడు? నీ పేరు సీమోన్ రా, కానీ నిన్నెవరు రేపటి నుంచి ఏమని పిలుస్తారు? యు ఆర్ లైక్ ఎ స్టోన్ సీమోన్ అన్నాడు కదా. పేతురుని మార్చాడు. తర్వాత కింద ఎవరిని మార్చాడు? ఫిలిప్పుని మార్చాడు. తర్వాత ఎవరిని మార్చాడు? నతానియేలుని మార్చాడు. చూడండి, ప్రభు తన జీవితంలో ఆయన కలుస్తున్న ఒక్కొక్కళ్ళని ఏం చేస్తాడనమాట? అదే సందేశం. గలిలయ అనే కానా అనే ఊరిలో కూడా నీళ్లని ద్రాక్షారసంగా మార్చటం ద్వారా ఆయన నిన్ను మారుస్తాడు, నీ సిట్యువేషన్స్ మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, వ్యక్తులని మారుస్తాడు, పరిస్థితులు అది ఆ సందేశం, ఆ పెళ్ళి అద్భుతం వెనక. అంతేగాని నీళ్లు అయిపోతే, ద్రాక్షారసం అయిపోతే ఇస్తాడు, అది కాదు. అందులో ద్రాక్షారసం ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇప్పుడు ఆ కానా అనే ఊరిలో పెళ్లి జరిగింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళాడన్నా? ఎట్లా చూసారు? ఇక్కడ ఉందా? బుక్లెట్ ఉందా? ఓకే, నైస్, గుడ్, కరెక్ట్. అదే సీక్వెన్స్ కరెక్ట్, అట్లానే చెప్పాలా. కానా అనే ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూముకి వెళ్ళాడు. ఎక్కడైనా వాక్యవచనం ఉందన్నా దానికి రిలవెంట్గా మనం చదవటానికి? వెరీ గుడ్. 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. కానా అనే ఊరిలో పెళ్లి అటెండ్ చేసి అక్కడ అద్భుతం చేసిన తర్వాత 12వ వచనం, 2:12. అటు తరువాత ఆయనయు తల్లియు శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. సో ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏమిటంటే, బేతనియ నుండి ఆయన పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? బెత్సైదా. బెత్సైదా నుండి కానా. కానా అనే ఊరిలో పెళ్ళి అటెండ్ చేశాడు. పెళ్లి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వెరీ గుడ్, కపెర్నహూముకు వెళ్ళాడు. కపెర్నహూములో కొన్ని దినములు ఉండిన తర్వాత ఇప్పుడు కపెర్నహూము నుండి ఎక్కడికి వెళ్తున్నాడో మీరు? గుడ్, వెరీ గుడ్. 13వ వచనం, 2:13 చూడండి అన్న. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసయ్య వారు ఎక్కడికి వెళ్ళాడనమాట? యెరూషలేమునకు వెళ్ళి. ఇప్పుడు అక్కడ ఏం చేశాడన్న? యెరూషలేంలో దేవాలయాన్ని శుభ్రం చేశాడు. కానాలో ఏమో చేంజ్, యెరూషలేములోనేమో క్లీనింగ్. ఇక్కడేమో చేంజ్, ఇక్కడేమో క్లీనింగ్ కదా. చేంజ్ అండ్ క్లెన్సింగ్.
ఇప్పుడు మీరు చెప్పాలా, బేతనియ నుంచి బేత్సైదా వచ్చాడు, బేత్సైదా నుండి కానాకు వచ్చాడు, కానా నుంచి కపెర్నహోముకు వెళ్ళాడు, కపెర్నహోము నుంచి ఎక్కడికి వెళ్ళాడన్నా, యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో ఏం చేశాడు, మందిరములోకి వెళ్ళి మనలాగా కూర్చొని, కదా నాన్న రిషిక, ఏం చేయలేదు, ఆయన కూల్గా లేడు. ఫస్ట్ టైం హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ హిస్ 30th ఇయర్. అంటే సేవా ప్రతిష్ట, సేవకుడుగా, యాజకుడుగా ప్రతిష్ఠించబడిన వయస్సు వచ్చిన తర్వాత మొదటి విజిట్ ఎక్కడికి వచ్చాడు, మొదటి విజిట్ యెరూషలేము. యెరూషలేము దేవాలయంలోనికి ఈయన రాగానే ఏం కనిపించాయంటన్నా, ఇట్లా మందిరంలోకి ఆయన ఎంటర్ అవగానే ఏం కనిపించాయంట, ఆవులు, దూడలు, తర్వాత పావురాలు, ఇంకా కొంచెం దూరం వెళ్ళాక గొర్రెలు, మేకలు, ఆ తర్వాత ఎవరు కనిపించారు నాన్న, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, కర్చీఫ్లు అమ్మేవాళ్ళు, ఆయిల్ బాటిల్ అమ్మేవాళ్ళు, తర్వాత పుస్తకాలు అమ్మేవాళ్ళు, కర్చీఫ్లు అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ కనిపించారంట. ఎక్కడ, యెరూషలేం దేవాలయంలో. అసలు ఎవరు ఉండాలి యెరూషలేం దేవాలయంలో, యాజకులు ఉండాలా, తర్వాత బలులు అర్పిస్తూ ఉండాలా, బలిపీఠం కనిపించాలా, పరిశుద్ధ స్థలం కనిపించాలి, ఏం లేవు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా, తాళ్ళు తీసుకున్నాడు, కొరడాలు చేశాడు, కొరడాలు చేసి ఏం చేశాడు నాన్న, జంతువులన్నిటినీ తోలేశాడు, పావురాలన్నిటినీ అప్పగించాడు, వెళ్ళిపోయేలాగా చేశాడు, చేసి ఆ రోకలు అమ్మే వాళ్ళ టేబుల్స్ని త్రోసేశాడు. సినిమాలో చూసినట్టు కాదు, వాళ్ళ వాళ్ళ వస్తువులన్నిటినీ కదా గర్దించి కొరడాలు చేసి జంతువుల్ని పారద్రోలి. ఎందుకన్నా చేసిందా పని? ఇప్పుడు ఇక్కడ చేసే పని ఏంటంటే, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆలయాలను శుభ్రం చేయటానికి వచ్చాడు, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడానికి, జీవితాలు మార్చటానికి వచ్చాడు, జీవితాలు శుభ్రం చేయటానికి వచ్చాడు. చిన్నప్పుడు, మా చిన్నప్పుడు, లేదంటే మరి ఈ తరంలో మీకు తెలుసో లేదో నాకు తెలీదు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కొంత జ్ఞాపకం ఉండొచ్చు, రాజుకా హృదయ అని ఒక చాట్ చూపించేవాళ్ళు, తెలుసన్నా మీకు, తెలుసమ్మా, చూసారా, చూసారండి, ఏంటిది తెలుగులో దాని పేరు, రాజు యొక్క హృదయం. రాజు అంటే ఒక కుర్రోడి పేరు అనమాట, ఒక 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 కుర్రోడు చిన్నపిల్లడు బొమ్మ ఉంటుంది ఆ చాట్ మీద, ఆడి పేరేంటి, రాజు. ఆ రాజు వాడి హృదయం ఒక పెద్ద గుండె బొమ్మేసి, ఆ బొమ్మలో ఆ గుండెలో ఏమేమి ఉండేవి తెలుసా, ఏమేమి ఉండే, జంతువులు ఉండే. ఏం జంతువులు, పాము ఉండేది, కప్ప ఉండేది, సింహం ఉండేది, నిజమే బన్సి, జోక్ కాదు. ఇంకా ఏముండేది తెలుసా నీకు, నెమలు ఉండేది, పంది ఉండేది, కోతి ఉండేది, తాబేలు ఉండేది, ఇవన్నీ ఉండేవి. సగం వైపు బొమ్మేసి దానిలో మధ్యలో సాతానుగాడు బాగా కొమ్ములు పెట్టుకొని ఉండేవాడు, మంచి బొమ్మ. దాన్ని చూపించి చాలా మందికి చక్కటి సువార్త చెప్పేవాళ్ళు. ఇంతకీ ఏంటన్నా బొమ్మలన్నీ ఏంటి అన్నమాట, నక్క కూడా ఉండేది అందులో కదా. నెమలంటే ఏంటి, నెమలి బొమ్మ దేన్ని చెప్తుందన్నా అమ్మా, గర్వం. నెమలి అంటే ఏంటిదంటన్నా, ఉందా మీ హృదయాల్లో, ఉందా లేదా, నాకు తెలిసినంత ఎవరికైనా తెలుసా ఇక్కడ, ఎట్లాగా పెట్టి నాకు తెలిసినంత ఎవరికైనా తెలుసా, ఆత్మీయమైన గర్వం, మామూలు గర్వం కాదు. ఎక్కడ చెప్పాను కదా, మామూలు గర్వం అన్నా కొంత పర్లా, కొంత అంటే మామూలుగా అతిశయం, గర్వం అనేవాళ్ళు లోక సంబంధంగా ఉండే వాళ్ళకి కొంతన్నా ఉండొచ్చు, కానీ మందిరములో ఆత్మీయమైన జీవితంలో జీవించే మనకి ఏముండకూడదు, ఆత్మీయమైన గర్వం. అసలు ఈయన స్థాయి ఏంటి, అసలు ఈయన బోధ ఏంటి, అసలు ఈయన మన రేంజోడేనా,
ఇట్లాంటి ఫీలింగ్స్ విశ్వాసుల హృదయాల్లో నెమళ్ళు ఉండకూడదు కదా. ప్రభు అంటున్నాడు యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో ఆ మందిర ఆలయములో నెమళ్ళు లేవులేండి, మనలో ఉన్నాయి. తరిమాడు తరిమాడు కదా. దేవుని పిల్లల హృదయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఉండవలసిన జంతువు ఏంటన్నా? గొర్రెను పెట్టుకోండి, పావురాన్ని పెట్టుకోండి, లేకపోతే సాధువులుగా దినమెల్లా మేము వధించబడుతున్న గొర్రెలముగా ఉన్నామని ఇర్మియా భక్తుడు చెప్పాడు కదా. దినమెల్లా మేము వధించబడుతున్నాము, దినమెల్లా మేము హింసకు గురవుతున్నాము, దీనులముగా తరమబడుతున్నాము కదా. భక్తుడైన పౌలు గారు ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తాడు కదా. కాబట్టి దీనత్వాన్ని ధరించుకున్నటువంటి హృదయం మనకు ఉండాలా. మరి ఇంకోటి ఏంటి? పంది ఉంటుంది అందులో, ఆ తర్వాత నక్క ఉంటుంది. నక్క దేనికి సూచన? మోసం చేసిద్ది అంట నక్క. నక్క మోసం చేసిద్ది. ఉన్నాయా మనలో? ఇవన్నీ ప్రభు చెప్తున్నటువంటి పాఠాలు, ఇవి అప్లికేటింగ్ పార్ట్స్ నేను చెప్తున్నవి. కానీ యాక్చువల్గా మన ప్రయాణాల్లో, ప్రభు ప్రయాణంలో ఒక్కొక్క స్థలంలో ఆయన ఏం చేశాడో మనం నేర్చుకుంటున్నాం. వాటి అప్లికేటింగ్ పార్ట్స్ చూస్తే యెరూషలేము ఫుల్ ఆఫ్ రాంగ్ ఫీలింగ్స్, రాంగ్ క్యారెక్టర్స్. మీ హృదయం, నా హృదయం, రాజు హృదయం తీసేసి స్పర్జన్ హృదయం అని పెట్టండి. ఎంత నక్కలున్నాయో నా హృదయంలో ఎన్ని నక్కలు ఉన్నాయో కదా. 1, 2, 3 చిన్న చిన్న నక్కలు. వాటిని ఏమంటారమ్మా? గుంట నక్కలు. అవి చాలా తెలివిగా ఉంటాయి. ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఆ నక్కకు బాగా తెలుసు కదా. చర్చిలో ఎలా ఉండాలో తెలుసు, తర్వాత ప్రార్థనలో ఎలా ఉండాలో తెలుసు, తర్వాత పదాలు ఎలా పలకాలో తెలుసు, పాటలు ఎలా పాడాలో తెలుసు, బైబిల్ ఎలా పట్టుకోవాలో తెలుసు. నక్కల్ని దేవుడు వెళ్ళగొడుతున్నాడు, క్లీన్ చేస్తున్నాడు. అలాగైతే యెరూషలేము దేవాలయంలో శుభ్రం చేశాడు. ఆ శుభ్రం చేసిన తర్వాత ఫస్ట్ విజిట్ ఇన్ ద జెరూసలేం టెంపుల్ వాజ్ నాట్ అ పీస్ఫుల్ విజిట్. మీరు గమనిస్తే ఆఖరి విజిట్ చేశాడు ప్రభు. ఆఖరి విజిట్లో కూడా యెరూషలేము దేవాలయాన్ని క్లీన్ చేయటం వల్లనే శాస్త్రులు, అధికారులు వచ్చి పట్టుకున్నారు ఆయన్ని. మీకు అర్థమవుతుందమ్మా? ప్రభుని అసలు పట్టుకోవటానికి కారణం ఏంటంటే ఈ క్లీనింగ్ చేశాడే. వ్యాపారస్తుల్ని వెళ్ళగొట్టడం, డబ్బుల్ని చిల్లా చెదురుగా చేయటం, యానిమల్స్ని వెళ్ళగొట్టడం, ఇది చేసినప్పుడు అసలు నీకెవరిచ్చారు ఈ అధికారం అని అడిగి ప్రభుని హింసించటానికి, పట్టుకోవటానికి అదే కారణమైంది. ఫస్ట్ ఇయర్ ఆయన శుభ్రం చేశాడు, లాస్ట్ ఇయర్ కూడా ఆయన శుభ్రం చేశాడు. దాని వివరాల్ని మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. బేతనియా నుంచి బేత్సైదాకు వచ్చాడు, కానాకి వెళ్ళాడు, కానా నుంచి కపెర్నహూముకు వెళ్ళాడు, కపెర్నహూము నుంచి యెరూషలేములో మందిరాన్ని శుభ్రం చేశాడు. శుభ్రం చేసిన రోజు రాత్రి, ఏ రోజు రాత్రి? శుభ్రం చేసిన రోజు రాత్రి. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడో తెలియదు కానీ ఇంట్లో ఏ ఊరిలో ఉన్నాడు? యెరూషలేములోనే ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఒక ఆయన పరిగెత్తుకుంటా వచ్చాడు. ఎవరు ఆయన పేరు చెప్పండి? వెరీ గుడ్. నికోదేముతో ప్రభువు ఆ రోజు రాత్రే మాట్లాడాడు. ఏ రోజు రాత్రి? ఫస్ట్ టైం యెరూషలేము మందిరాన్ని విజిట్ చేసినప్పుడు ప్రభు యెరూషలేములో ఉన్న రోజు రాత్రి ప్రభువుని గమనించాడు. ఈయనేంటి చాలా విచిత్రంగా ఉన్నాడు, ఈయనేంటి మందిరంలో అందరినీ తరిమేస్తున్నాడు, మందిరాన్ని శుభ్రం చేస్తున్నాడు. అక్కడ ఒక అద్భుతమైన మాట రాశాడు. 68వ కీర్తనలో మనం గుర్తు చేసుకున్నాం. 69 ఏం మాట అన్నా? వెరీ గుడ్ అన్న. నా ఇంటిని బైబిల్ క్లాస్ వాళ్ళు చెప్పాలా? నా ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించుచున్నది అనే మాట వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఈయనకేంటి ఇంత ఆసక్తి? నా ఇల్లు, తండ్రి ఇల్లు, ప్రార్థనా మందిరం, నా తండ్రి ఇల్లుని మీరు ఎలా చేశారన్నాడు? దొంగల గుహగా మార్చారు. ఇది ప్రార్థనా ఇల్లు, ప్రార్థన జరగాలి ఇక్కడ, అందరూ రావాలి ఇక్కడ, కానీ మీరు దీన్ని మార్చారు. ప్రభు మళ్ళీ తిరిగి శుభ్రం చేస్తున్నాడు, మారుస్తున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడాడన్నా? నికోదేముతో మాట్లాడాడు.
నికోదేముతో మాట్లాడిన తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్. ఐనోయము అనే ప్లేస్కి ప్రభు వెళ్ళటాన్ని మనం చూస్తాం. యెరూషలేము మందిరం నుండి 2:22 వచనాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయం 22వ వచనాన్ని. ఆ, 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 నమ్మారు. ఇక ఈ సంభాషణ అంతా నికోదేముతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఏ సంభాషణ అంతన్నా 2:23 నుండి 3వ అధ్యాయంలో నికోదేము కలిశాడు. నికోదేముతో మాట్లాడుతూ వచ్చాడు. నికోదేముతో మాట్లాడిన తర్వాత 22 చూద్దామా? 3:22 కూడానా? 3:22. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి, ఎక్కడన్నా ఇది? సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారంగా ఉన్నాయి. అక్కడ ప్రభువు శిష్యులు బాప్తిస్మమిచ్చుచున్నారు. అప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది, గొడవ జరిగింది. ఏం గొడవ జరిగిందన్న? 24వ వచనం. వేయబడి ఉండలేదు. కలిగాను. ఆ యూదుడు 26వ వచనంలో వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. అది వెరీ గుడ్. అప్పుడు ప్రభు ఏం చేశాడన్నా? ఇదిగోండి, ఇక్కడ సలీము, ఐనోయం అనే ప్లేస్ అన్నమాట. ఇది ఇక్కడ ఉంటుంది. ప్రభువు ఇక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడని చెప్పినప్పుడు యోహాను భక్తుడు కూడా, ఇదిగో యోర్దాను నది విస్తారంగా నీళ్లు పారే స్థలం కాబట్టి యోహాను శిష్యుల్లో ఒకడొచ్చి అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు ఎవరిని గురించి అయితే సాక్ష్యం చెప్పావో ఆయన కూడా బాప్తిస్మం ఇస్తున్నాడు అన్నాడు. ఈ మాట ప్రభువుకి తెలిసింది. ఇప్పుడు ప్రభు ఏం చేయాలా? యోహాను గొప్ప సేవకుడా, చిన్న సేవకుడా? చాలా గొప్ప సేవకుడు, పేరు పొందిన సేవకుడు. ప్రభు గొప్పోడా, యోహాను గొప్పోడా? ప్రభువే గొప్పవాడు. ఇప్పుడు ప్రభువుకి తెలిసింది ఈ మాట. ప్రభువుకి తెలియగానే ప్రభు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడన్నా? 3వ అధ్యాయంలో ఉన్నారు కదా. 4వ అధ్యాయం 1 చదువుతారా? ఆయన యోదయ దేశాన్ని విడిచి గలిలయ దేశమునకు 3 కూడా చదవండి అన్న. అయితే యేసు ప్రభు వారే బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు బాప్తిస్మం ఇచ్చుచుండిరి. చాలు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటనా? మీరు గమనించలేదా? వదిలిపెట్టేశాడు. కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఏం కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ వచ్చింది. ఎవరి మధ్యలో గొడవ వచ్చింది? ఆ యేసయ్యకి యోహాను భక్తుడికి రాలా గొడవ. ఎప్పుడు గొడవ వచ్చినా ఇట్లే వస్తుంది. ఏం గొడవన్నా? అసలు వాళ్ళు బాగానే ఉంటారు. గొడవ ఎవరి వలన వచ్చింది? కిందోళ్ళ అనుచరుల వలన వచ్చింది. లేకపోతే ఏదో ఒకటి అట్లా అసలు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ వలన గొడవ వచ్చింది. ఎక్కడైనా అంతే, ఇంట్లో అయినా అంతే. చాలా రేర్గా అసలు విషయాలను పట్టుకొని గొడవలు ఆడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ గొడవలు తొందరగా తేలిపోతాయి. కానీ అసలు సంబంధం లేని మ్యాటర్ మీద గొడవలు ఎక్కువ పెరుగుతాయి. సారీ. సో ప్రభు ఏం చేశాడు తెలుసా? ఈ గొడవలు, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న దగ్గర ప్రభు ప్రూవ్ చేయలా. ఏమని ప్రూవ్ చేయలా? నేను గొప్పవాడిని, యోహాను ఎంతటోడు, నేను చెప్తానుండు, అసలు యోహాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాను అనేమల్లా. ప్రభు ఆయన శిష్యులకి బ్యాగ్ సర్దుకోమన్నాడు. బ్యాగ్ సర్దుకోమని యోదయ ప్రాంతాన్ని విడిచి
ఆయన గలిలయ ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. ఆ వెళ్ళేటప్పుడు అంటే ఫస్ట్ సంవత్సరం